వాక్యాన్ని కొంచెం చూద్దాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. అందరు తినండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. రైట్, చదవండి. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? చాలండి. చిన్న ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు. చదవబడిన వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని క్రీస్తు యేసు నామం పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియా సహోదరి సహోదరులారా, ఈ చదువుకునేటువంటి వాక్య భాగములో భక్తుడు యోబు తన జీవిత కాలాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. కాలగతులన్నీ కూడా దేవుని యొక్క చేతిలో ఉన్నాయి. మనం బ్రతుకుతున్నది, మనం చెల్లిస్తుంది, మనము జీవిస్తున్న విధానం అంతా కూడా దేవుని యొక్క కృపలో అన్న సంగతి మానవుడు గుర్తు చేసుకోవాలి. దేవుని యొక్క కృపలో నేను జీవిస్తున్నాను, నేను బ్రతుకుతున్నాను, ఈ విధంగా సంతోషం సమాధానం ఉండగలుగుతున్నాను అని తెలుసుకోవాలి మానవుడు. ఎందుకు తెలుసుకోవాలంటే జంతువులకి అనగా జీవరాశులకి జ్ఞానం లేదండి, కనుక ఆత్మ కూడా లేదు. కానీ మానవునికి ఆత్మను అనుగ్రహించాడు, జ్ఞానం అనుగ్రహించాడు. ఎందుకు అని అంటే మానవుని యొక్క జీవితంలో అంత విలువైనటువంటి జీవితాన్ని మానవునికి అనుగ్రహించాడు. ఎందుకు అలాగో అనుగ్రహించాడంటే మనం అందరూ కూడా దేవుని యొక్క స్వరూపములై ఉన్నాం. దేవుని యొక్క స్వారూప్యములో ఉన్నటువంటి వారు మనం కనుక మన రూపురేఖలన్నీ కూడా దేవునితో పోల్చబడ్డాయి. ప్రియులారా, గమనించండి, దేవునితో పోల్చబడిన యొక్క రూపురేఖలను భూమి మీదకు మానవుడు వచ్చిన తరువాత ఆ మానవుడు సాతాను యొక్క మాటలు విని, సాతాను యొక్క మాటలకు లోబడి, సాతాను యొక్క మాటలకు చెవియొగ్గి ఏమైపడంటే దేవుని యొక్క స్వారూప్యాన్ని పతనం చేశాడు. ఆ జీవితాన్ని దౌర్బల్యముగా మార్చబడేటట్టుగా చేశాడు. ఈ మానవుని యొక్క జీవితము అది ఎంత దుర్బల్యమైనటువంటి జీవితంలోనికి వెళ్ళవలసి వచ్చిందంటే అది సాతానుడు అంతగా తీసుకెళ్ళాడు. ఇది మానవుడు గ్రహించటానికి జ్ఞానము దేవుడు అనుగ్రహించాడు, కానీ ఆ జ్ఞానాన్ని కోల్పోతున్నాడు. మనుషుడు ప్రక్కన పెట్టేస్తున్నాడు. ప్రక్కన పెట్టేసి సాతానికి అనుకూలమైనటువంటి ఆలోచనలు తలంపులన్నీ కూడా కలిగి ఉండి వారి వారి యొక్క మార్గంలో వెళ్ళిపోతున్నారు, వారి యొక్క సొంత మార్గములకు వెళ్ళిపోతున్నారు. ఈనాడు మానవుని యొక్క జీవితంలో వారు వెళుతున్నటువంటి మార్గం ఉంది. ఈ మార్గములో దేవుడు లేనటువంటి మార్గం. దేవుడు లేని యొక్క మార్గంలో ఆ కాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా కష్టకాలంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. దేవుడు లేనటువంటి స్థితిగతులను ఎలా ఉంటాయి అంటే బాధతోనో కష్టముతోనో వేదనతోనో ఉంటాయి. కానీ దేవుని యొక్క బిడలేని వారికో అవి వారికి కూడా ఉంటాయండి. వారికి లేవని నేను అనను, వారికి కూడా ఉంటాయి. కానీ దేవునితో నడుస్తూ కష్టాలు, శ్రమలను, శోధనలను అనుభవిస్తున్నప్పుడు వారికి శ్రమలుగా ఎన్నదగినవి కావు. దేవుని స్తోత్రం. దేవుడు ఆ బిడ్డలకి సహనాన్ని, ఓర్పును అన్ని కూడా కలుగు చేస్తూ ధైర్యమును కలుగు చేస్తాడు. అందుకని పౌలు భక్తునితో అంటాడు, ఇంద్రియ నిగ్రహమును నేను నీకు అనుగ్రహించాను, పిరికితనము కలిగిన ఆత్మను నేను మీకు అనుగ్రహించలేదంటాడు. కనుక దేవుడు తన యొక్క బిడలైన వారికి ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆ ఆత్మతో దేవుని యొక్క ఆత్మ కూడా మిళితమై ఉన్నది. ఆమేన్. అందుకని వారు భయపడరు, జడియరు, చింతపడరు, వేదన చెందరు, దేవుని మీద ఆధారపడతారు. అది రాజశేఖర్, నిర్మల వారి యొక్క కుటుంబంలో జరిగింది. ఇందాక చెప్పారు కదా,
తన బిడ్డ విషయంలో కానీ, తన విషయంలో కానీ. కనుక దేవుడు వాటన్నిటిలో నుంచి, ఈ బాధ నుంచి, వేదనతో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి వారికి ఏం కలుగు చేశాడంటే నిరీక్షణ కలుగు చేస్తాడు. అందుకని యోబు తన యొక్క జీవితంలో ఇలాగ అంటున్నాడు. ఏమన్నాడు చూడండి, 8వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. అందుకు యెహోవా, గమనించండి, అందుకు యెహోవా, నీవు నా సేవకుడవైన యోబు సంగతిని ఆలోచించితివా? గమనించండి, ఏమంటున్నాడు? యోబుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు యథార్థవంతుడు. సాతానా, నా కుమారుడు యోబుని గురించి నీకు తెలుసా? తెలియకుండా ఎందుకుందయ్యా? ఎల్లప్పుడూ ఆయనతోనే వారి ఇంటి చుట్టూరు తిరుగుతున్నాను కదా, వారి యొక్క బిడ్డల ఇళ్ళ చుట్టూరు నేను తిరుగుతున్నాను కదా, ఎక్కడ సందు లేదు లోపలికి వెళ్దామంటే, ఎక్కడ కూడా ఖాళీ లేదు, నీవు కంచె వేసావు కదా అన్నాడు. వాస్తవమే. దేవుడు తన యొక్క బిడలైన వారికి ఆ కాపుదల ఏమిచ్చాడో తెలుసా? ఏ కంచె వేసాడో తెలుసా? యేసు రక్తము. ఆమేన్. యేసు రక్తము వారి చుట్టూరు కంచె వేశాడు. దేవుని యొక్క మహిమ చేత కంచె యోబు చుట్టూ వేశాడు. ఈనాడు క్రీస్తు ప్రభుని అంగీకరించినటువంటి వారికి క్రీస్తు ప్రభు యొక్క రక్తము వారి ఇంటి చుట్టూ వేశాడు. కనుక ఆ రక్తము దాటుకొని రావడానికి అవకాశం లేదు. మరి ఈ సంగతి ఏంటి? బాధలు, శ్రమల సంగతి ఏంటి? అదేంటని మీరు అలాగంటారంటారా? ప్రభు అంటున్నాడు, చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం, ఒక మాట చూపిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం. ఆయన గత కాలం, ఈ మాట పట్టుకోండి, గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. ఇక్కడ కొంచెం ఆగుదాం, తర్వాత ముందుకెళ్దాం. తమ తమ కాలములలో, వారి కాలములలో దేవుడు ఏం చేస్తాడంట? గత కాలములలో దేవుడు ఏం చేశాడు? వారి యొక్క మార్గములలో పోనిచ్చాడట. మరి వారి మార్గములో దేవుడు ఉన్నాడా అంటే లేడు. దేవుడు లేని యొక్క మార్గం అది. అదే అజ్ఞాన కాలం అన్నారు దాన్ని. ఏ కాలము? అజ్ఞాన కాలము. దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను అని వ్రాయబడింది. ప్రియులారా, గమనించండి, ఎందుకు దేవుడు అలాగా వారి యొక్క సొంత మార్గములలో వెళుతున్నారు? ఎందుకు అలాగ పోనిచ్చాడు? ఎందుకు ఆజ్ఞాపించాడు అలాగా అని అంటే, ఆ దినాల్లో ప్రవక్తలు లేరు, దేవుడు ఇంకా ఏర్పాటు చేయలేదు. దేవుని యొక్క సంకల్పాలను, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చబడకుండా ఉండు కాలంలో అక్కడ జరిగిన సంఘటన అంటే హెచ్చరిక మాత్రమే. అందుకని వారి యొక్క కాలాల్లో వారి యొక్క మార్గములలో వెళుచున్నప్పుడు వారికి ఏం కలిగిందో చూపిస్తాను. చూడండి, 107వ కీర్తన 6వ చరణంలో ఈ మాట రాస్తున్నాడు. చూడండి, 107వ కీర్తన 6వ చరణంలో భక్తుడు దావీదు ఈ మాట అంటున్నాడు. ఏమన్నా చూద్దాం, గమనించండి. వారు తమ వారు వెళుతున్నటువంటి మార్గములలో కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారిని ఆపదలలో నుండి వారిని విడిపించెను. జాగ్రత్త వినాలి. క్షమించండి. కనుక వారి కష్టకాలాల్లో ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ శోధనలు అంటే 4-5 వచనాల్లో వ్రాయబడిందని మాట చూడండి. వారు అనగా దేవుని యొక్క సన్నిధి లేకుండా ప్రయాణం చేస్తున్నటువంటి వారి యొక్క మార్గములలో, అరణ్యములో ఎడారి త్రోవలను తిరుగులాడుచుండిరి, వారికి నివాసపురం ఏదియు దొరకకపోయెను. నంబర్ 1, ఆకలి దప్పుల చేతను వారి ప్రాణము, వారిలో సమస్యలను. ప్రియులరా, గమనించండి, దేవుడు లేని నీకు ప్రయాణంలో ఇలాగనే ఉంటాయి. ఈనాడు దేవుడు లేనటువంటి వారి యొక్క జీవితాలు, ఇక ప్రయాణం ఎలా ఉంటాయి అంటే అస్తగస్తంగా ఉంటాయి.
తక్కిడు బిక్కుడు లాగా ఉంటాయి. వారికి ఒక క్రమశిక్షణ ఉండదు, వారికి ఒక ఆజ్ఞాపించే నాయకత్వం ఉండదు. ఎవరి మాట చొప్పున వారు నడిచే విధంగా ఉంటారు. స్త్రీ స్త్రీయే, పురుషుడు పురుషుడే, బిడ్డలు బిడ్డలే. ఎవరి మార్గము వారిది. అంటే ఎందుకనిది? ఈనాడు చాలా మంది కుటుంబాలలో ఇదే జరుగుతూ ఉంది. చాలా మంది యొక్క బిడ్డల విషయాల్లో ఇదే జరుగుతూ ఉంది. భార్య భర్తల విషయాల్లో ఇదే జరుగుతూ ఉంది. భర్త మాట భర్తే, భార్య మాట భార్య, పిల్లల మాట పిల్లలే. ఎవరి యొక్క మార్గము వారిది. ఎందుకు ఇలా జరుగుతుందంటే దేవుడు వారితో లేడు. దేవుడు వారితో లేడు. క్రమశిక్షణ లేనిటువంటి కుటుంబాలు, క్రమశిక్షణ లేని జీవితాలు, క్రమశిక్షణ లేని వారి యొక్క జీవితాలలో దేవునికి ఆహ్వానం లేనిటువంటి జీవితాలు వారు జీవిస్తున్నారు. కనుకనే ఎవరికి వారు ఏమన్నా తీరన్నట్లుగా జీవిస్తున్నారు. కానీ రాజశేఖర్, నిర్మల వారి యొక్క కుటుంబం ఇందాక మాట చెప్తూ ఉంది, నేను ఎవరికి ఫోన్ చేయాలి అది వరకు నాకు తెలిసేది కాదు, నాకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి అని మాట, చక్కని మాట పలికారు. కానీ ఈనాడు దేవుడు ఆమెకు దొరికాడు. దేవుని స్తోత్రం. నీ జీవితంలో దేవుడు గనుక నీకు దొరకగలిగితే ఆయనకి చెప్పుకోవడం నువ్వు మొర్ర పెడతావు. దేవా, నీవు సర్వశక్తిమంతుడు అని నేను ఎరుగుదును, సర్వంతర్యామి అని నేను ఎరుగుదును, సృష్టికర్తవని నేను ఎరుగుదును, నా మొరను ఆలకించువాడు నీవని నేను ఎరుగుదునయ్యా. అయ్యా, ఇదిగో నాకు ఈ కష్టం వచ్చింది, నా బిడ్డకి ఈ బాధ వచ్చింది, నాకు ఈ శ్రమలు వచ్చినాయి, నా ఇంటిలో ఈ బాధ ఉందయ్యా అని చెప్పుకోవడానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నా ప్రభు అయిన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు ప్రభుల వారు నీ యొక్క ఇంట కనుక ఉంటే, నీ యొక్క హృదయంలో ఉండగలిగితే, అందుకని ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను గలవు గాని మనిషి కుమారునికి మాత్రము తలవాల్చుటకైనను. ఏంటి మాట? ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుటకైనను స్థలం లేదు. అమ్మా, వింటున్నావు కదా? ఈ రాత్రి దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? ఏదో బంధువులని కాదు, నువ్వు అనుకుంటున్నావు. కాదు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది నీ పట్ల. దేవునికి ఒక ఉద్దేశం నీ పట్ల ఆయనకున్నది కనుకనే దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. కనుక ఇప్పుడు ఈ రోజు అంటున్నాడు, నా ప్రభు అంటున్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బరియలున్నాయి, మనిషి కుమారునికి తల వాల్చుటకైనను స్థలం లేదు అన్నాడు. ఏంటి మాటకు అర్థం అంటే చెప్తాను, జాగ్రత్త వినండి. ఆకాశం అంత ఎత్తులో చెట్టు ఉంటుంది. అంటే ఎత్తుగా, దాని అర్థం ఏంటంటే ఎత్తైనటువంటి చెట్టు. ఈ ఎత్తైనటువంటి చెట్టు మీద చిట్ట చివరిలో పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి కదండి, మనందరికీ తెలుసు. ఈ గూళ్ళు కట్టుకున్న తర్వాత ఆ పగలంతా కూడా ఆహారమును సంపాదించుకుని సాయంకాలానికి తన గూటికి అది వచ్చేస్తుందండి. వచ్చి ఆ గూట్లో పడుకుంటుంది. ఇంకా వేరే గూటికి పోదది, తన గూటికి వెళ్తుంది. ఎందుకని తాను కట్టుకున్న గూడు గనుక, ఇల్లు గనుక. నక్కలకు బొరియలున్నాయి అనగా ఆ పొదల్లో ఆ కన్నాలు ఏర్పాటు చేసుకుంటాయి. తాను ఏర్పరుచుకున్న తన గూటికి అవి వెళుతుంటాయి. కానీ మనిషి కుమారుడు అంటే క్రీస్తు ప్రభులు, అంటే మరియ కుమారుడు, కన్యక గర్భము ధరించినటువంటి మరియ. ఈ మరియ గర్భము నుంచి ఉద్భవింప చేయబడిన వాడు ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు. సమస్తమనిక ప్రపంచం అంతటికి రక్షకుడిగా పుట్టినవాడు ప్రభు అయిన యేసు ఒక్కడే. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మనిషి కుమారుడిగా లోకానికి జన్మించాడు. ఆయన దేవుడు. మరి దేవుడు ఎలా పుట్టాడండి మనిషి కుమారుడుగా అంటారా? జాగ్రత్త వినండి. అందుకని యోహాను భక్తుడు ఈ మాట అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట మనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఎవరై ఉన్నారు? దేవుడైన వాక్యమే. వాక్కు తండ్రిలో నుంచి వచ్చినటువంటి వాక్కు.
ఆ వాక్ అయినటువంటి వాడు ప్రభు అయిన యేసు. ఆ క్రీస్తు ప్రభుల వారు ఆ శరీరమును, ఆ వాక్యమునకు శరీరమును దేవుడు పొదిగించి ఈ లోకములోనికి పంపాడు. ఎందుకు తెలుసా? నీ మార్గము, నీ కాలగతులన్నీ కూడా మార్చటానికి, నీ కాలగతులన్నీ కూడా మార్చటానికి, ఆయన సరళము చేయడానికి, నీ మార్గమును సరళము చేయడానికి ఆయన పరలోకము నుంచి లోకానికి దిగి వచ్చాడు. అందుకని భక్తుడు యోహాన్ అంటాడు, ఏమన్నా చూడండి 6వ వచనం, దేవుని యొద్ద నుండి గమనించాలి, దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉండేను, అతని పేరు యోహాను. గమనించాలా, ఈ మాటను గమనించాలా. అతని మూలముగా అందరూ ఏ భేదం లేదండి, ఏ భేదం లేదు, అందరూ విశ్వసించినట్లు సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. కనుక క్రీస్తు ప్రభుల వారికి ముందే భక్తుడైన యోహాను ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మార్గములను సరళము చేయ నిమిత్తం. ఎవరి మార్గం ఇది? ఎవరి మార్గం ఇది అని అంటే, నీవు నడుస్తున్నవే మార్గమును, ఆ మార్గములో ఏమని తెలుసా? రాళ్ళున్నాయి, బండలున్నాయి, ముళ్ళున్నాయి, కంపముంది, ఎన్నికడు ఉన్నాయి. అవి తప్పించడానికి అసలు ముండ్ల తుప్పన గచ్చబొదలు ఎప్పుడు పుట్టినాయి అంటారు? మీరు గమనిస్తే ఇవి ఎప్పుడు పుట్టినాయి? గచ్చబొదలు ముండ్ల తుప్పలు ఎప్పుడు పుట్టినాయి అంటే భూమి పుట్టినప్పుడు అవి కలగలేదు, చెట్లన్నీ కలిగినప్పుడు కలగలేదు, అన్ని సృష్టి అంతా కూడా కలిగినప్పుడు కలగలేదు. కానీ ఎప్పుడు కలిగినాయి అంటే ఆదాము అవ్వలు శపించబడినప్పుడు ఈ 2 చెట్లు పుట్టినాయి. అమ్మ వింటున్నావు కదూ? ఇదిగో నువ్వు పుట్టిన కాలంలో శపితమైనటువంటి దానిలో నువ్వు పుట్టావు, శపితమైనటువంటి దానిలో నువ్వు జన్మించావు. కానీ ఆ ముండ్ల తుప్పల నుంచి, ముండ్ల పొదల నుంచి నిన్ను విమోచించడానికి నా ప్రభు ఈ లోకంలోకి జన్మించాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు జన్మించాడు అనంటే నీ మార్గములో నా మార్గములను సరళము చేయడానికి. కాలగతులు ఎలావని అంటే ఈ యొక్క ముండ్ల ముండ్లలోను నడుస్తున్నటువంటి నీ మార్గమునదే దేవుడు లేని యొక్క మార్గము. ప్రభు యొక్క స్వరూప్యమును నీవు అపవిత్రపరిచినటువంటి నీ పాపముల చేత, నీ యొక్క అపరాధముల చేత ఏమైపోయావు? ఆ స్వరూప్యాన్ని కోల్పోయావు. అందుకోసమై మరలా తిరిగి నీకివ్వడానికి ఆ కాలాన్ని తీసుకుని వచ్చాడు. ఏ కాలం అంటే క్రీస్తు శకము, క్షమించండి, క్రీస్తు కాలము. కనుక ఆ క్రీస్తు కాలములో నీవు నేను ఉండటానికి దేవుడు కృపను గురించాడు. నువ్వెంత ధన్యురాలవు. హల్లెలూయా. ఈ రోజున నీ కష్టాలు, నీ శ్రమలు, శోధనలు ఎన్నెన్నో చెప్పుకుంటూ ఉంటావు. ఏం చెప్తున్నాపా, ఏం చెప్పాను వదినా, ఏం చెప్పాను అని చెప్పుకుంటూ ఉంటారు కదండి. కానీ చెప్పుకోవడానికి నీకు ఒక వ్యక్తి ఉన్నాడన్న సంగతి రాత్రి నేను ప్రకటిస్తున్నా. ఆ చెప్పుకోవడానికి నీవు ఒక వ్యక్తిని నీకు పరిచయం చేస్తున్నా. ప్రియులారా గమనించాలా. అందుకోసమే దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చినట్లుగా రోమీయులకు రాసిన పత్రికలు ఈ మాట సెలవిస్తున్నాడు. చూడండి, ఈ మాట చెప్పి నేను కొంచెం ముందుకెళ్ళి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు వారు దేవునిని ఎరిగియు అదండి. అమ్మా వింటున్నావు కదా? ఈరోజు నిర్మల ఎవరిని మహింపరిచింది? దేవుణ్ణి. రాజశేఖర్ ఎవరిని మహింపరిచారు? ఇందాక నాతో అంటే ఒక మాట అన్నాడు, బండి దిగాను, అంకుల్ వందనాలు అన్నాడు. దేవుడు ఉన్నాడు కనుక నా దేవుని యొక్క పరిచయం చేయడానికి వీళ్ళందరూ వచ్చారు, వారికి నేను పరిచయం చేయాలి అన్న ఉద్దేశం చేత ఈ మాట పలికాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ రాస్తున్నటువంటి మాట రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులకు చెప్తున్నాడు పౌలు గారు. ఏమని? మరియు వారు దేవుని ఎరిగి. చాలా మంది దేవుని ఎరుగుతారు,
దేవుడు అంటే ప్రేమే, యేసయ్య అంటే ప్రేమే. కష్టం వస్తే యేసయ్య అని అనుకుంటారు, బాగానే ఉంది. కానీ హృదయములకు మాత్రం చేర్చుకోరండి, హృదయములకు మాత్రం చేర్చుకోరు, వెలుపల ఉంచుతారు. యేసు ప్రభులు వారిని వెలుపల ఉంచుతారు. వారిని అంటున్నాడండి పౌలు గారు, ఏమన్నాడు చూడండి నెక్స్ట్. ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, గాని తమ వాదముల యందు, గమనించారా, తమ వాదముల యందు వ్యర్థమైపోయారండి. వ్యర్థమైపోవడానికి కారణము నీలో నాలో వాదనే. ఈ వాదన కాదండి. ఈ రోజున యేసు ప్రభులు వారు అంటున్నారు, ఆయన నీతో, మనతో, మనందరితో, సకల మానవాళితో ఆయన స్నేహితుడిగా ఉండటానికి, మనలందరికీ సరళమైన మార్గంలో నడిపించడానికి ఈ కాలం. ఈరోజు మరి గడిచినటువంటి సంవత్సరం, ఆ కాలంలో జరిగిన సంఘటనలు నిర్మలా గారు చెప్పారు కదండి. మరి ఈ సంవత్సరం జరిగేది ఎప్పుడు చెప్పింది అయ్యా? ఎప్పుడు? సంవత్సరం. అప్పుడు దాకా మనం ఎదురు చూడ, రైట్. అయితే ఈ జరిగే ఈ కాలంలో జరిగేదంతా కూడా ఇక రాసుకుంటది, రాసుకొని అప్పుడు చెబుతుంది. కనుక నువ్వు కూడా చెప్పాలని దేవుడు కోరుకుంటాడు. ఎందుకో తెలుసా? దేవుడు నీతో ఉండి నడిపించాడు, ఏ భేదం లేదండి. ఇది కృపాకాలము. ఈ కృపాకాలములు యేసయ్య ఈ కృపలో దేవుడు నిన్ను నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నాడు. నీకు క్షేమమును కలుగు చేశాడు, సంతోషమును కలుగు చేశాడు, ఆనందాన్ని కలుగు చేశాడు. నీకు అన్ని వేళలా దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. మనకి దేవుడు ప్రభుని యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నాడు కదా, నీవు నన్ను మహిమపరుచున్నావా? చివరిగా మరొక మాట చెప్పి ముగిస్తున్నాను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. గమనించండి, ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆయనను ఆరాధించువారు. ఎందుకోసం? ఆయన సజీవుడు, ఆయన వట్టివాడు కాదండి, ఆయన బలహీనుడు కాదండి, ఆయన మాట్లాడే దేవుడు ఆయన. కనుక నీ కష్టకాలంలో ఎవరైనా కానివ్వండి, కష్టాలు, శ్రమలు, శోధనలు సంభవించినప్పుడు నీవు మాట చెప్పుకోవడానికి మరొక ఆయన వ్యక్తి ఉన్నాడని ఈ రాత్రి వేళ దేవుని యొక్క సేవకునిగా నేను మనం చేస్తున్నా. ఆయనే ప్రభు అయిన యేసు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి నువ్వు చెప్పుకునేలా దేవుడు నీ మొరాలకిస్తాడు. అందుకని వారు కష్టకాలం అందు యెహోవాకు మొరపెట్టిరి, యెహోవా వారికి ఉత్తరం ఇచ్చెను. నీకు కూడా ఉత్తరం ఇవ్వటానికి, అంటే ఉత్తరం ఏమిటంటే కాగితం కాదండి, మీరు అనుకునేడు కాగితం కాదు. ఉత్తరం ఇవ్వటం అంటే ఏందో తెలుసా? జవాబు ఇవ్వటం. నీవు అడిగిన దానిని, లేకపోతే బాధలు ఏదైతే నువ్వు చెప్పుకుంటున్నావో దానికి తిరిగి జవాబును అనుగ్రహించువాడుగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? నీవు ఆయన బిడ్డవో, నీవు ఆయన కుమార్తెవో, నీవు ఆయన కుమారుడువో. కనుక దేవునికి మొరపెట్టగలిగితే, నువ్వు ప్రార్థన చేయగలిగితే, యేసయ్యా అని కనుక నువ్వు పిలవగలిగితే వెంటనే ఆయన ఆలకించేవాడు. ప్రియులారా గమనించండి, మీ కుమారుడు కానీ కుమార్తె కానీ ముళ్ళు గుచ్చుకొని నీ వెనక వస్తుంటే ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, అమ్మా అన్నది అనుకోండి, అబ్బా ఎంత బాగా గుచ్చుకున్నావు ముల్లా మా అమ్మాయికి అంటావా? ఏమంటావా? ఏ మరి అమ్మమ్మ నేను వస్తున్నా అని ముందు ఆ అమ్మాయిని పట్టుకొని, కాలు పట్టుకొని, ఆ కాల్లో గుచ్చుకున్నటువంటి ముళ్ళును నెమ్మదిగా 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 తీస్తా. అవునా కాదండి? యేసు ప్రభులు వారు అంటున్నారు, అమ్మా నీ పాదములకు రాయి తగలకుండా, ముళ్ళు గుచ్చుకోకుండా నేనేం చేశానో తెలుసా? నీ పాదాల కింద నా చేతులు పెట్టానమ్మా. అందుకని మోషే ప్రవక్త రాస్తూ ఈ మాట అన్నాడు. 91వ కీర్తనలో ఈ మాట మనం చూస్తున్నాం. 91వ కీర్తనలో ఈ మాట మనం చూస్తున్నాం. చూస్తారా? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. అందుకే సంవత్సరం అంతా కూడా కష్టం ఉన్న బాధ
క్షేమంగా వచ్చింది. అందుకోసమే సాక్ష్యం చెప్పగలిగింది. ఈ రోజున నీవు కూడా, నేను కూడా, మనం అందరము కూడా దేవుడు నిన్ను కొడండి. యేసుక్రీస్తు ప్రభువు లేకుండా ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క కృప నీతో ఉన్నది కనుకనే ఆయన నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు, నీకు క్షేమమును కలుగు చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన నీ మార్గములో, నీ వెనుక, నీ ముందు ఉండి నడిపిస్తున్నాడు. ఆయన ఏనాటికైనా నా బిడ్డ నా వైపు చూడకుండా ఉంటుందా? ఏనాటికైనా నా కుమారుడు నా వైపు చూడకుండా ఉంటాడా అని చెప్పి ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మా, ఆ తండ్రిని దుఃఖపరుస్తావా? ఆ తండ్రిని వేదనతో నింపుతావా? ఆ తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ నా ఇంటికి వస్తే బాగుండు, నా బిడ్డ ఇదిగో తన హృదయం అని ఇంటిలోనికి నన్ను ఆహ్వానిస్తే బాగుండు అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు పండుకోబోయేంత వరకు కూడా, నువ్వు పండుకోబోయి నిద్ర పట్టేంత వరకు కూడా ఆయన నీ దగ్గరే ఆయన కావలు కాస్తూ క్షేమమును కలుగు చేస్తూ, నీకు నిద్ర ఎందుకు వచ్చిందో తెలుసా? నా బిడ్డకు క్షేమమును కలగాలి, నా బిడ్డకు నెమ్మది కలగాలి, నా బిడ్డకు నిద్ర అవసరం ఉంది కనుక నిద్ర కలుగు చేసిన వాడు దేవుడే. కనుక ఈ రోజున నీ క్షేమమును కోరినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని నీ హృదయంలోకి చేర్చుకుంటావా? అందుకని యేసయ్య ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చాడు, ఎన్నోసార్లు నీ యొక్క ఇంటికి వచ్చాడు, ఎన్నోసార్లు నీ యొక్క ఇంటి తలుపులు తట్టుతూ ఉన్నాడు. అమ్మా, నీ ఇంటిలోనికి రావాలని నేను కోరుకుంటున్నా, నీ ఇంటిలో నివాసం ఉండాలని కోరుకుంటున్నా. నీవు నా కుమార్తెవు, నా కుమారుడువు. నీ ఇంటిలో నన్ను చేర్చుకుంటే ఇదిగో ఈ యొక్క దుష్ట శక్తులు, సాతాను యొక్క ప్రభావం నీ మీదకు రాకున్నట్టు కాపాడగలిగిన వాడు నేను. ఇప్పటికీ కాపాడుతూ వచ్చాను, ఇకనైనా ఇంటిలోకి చేర్చుకుంటావా అని యేసయ్య ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రభుల వారిని నువ్వు ఆహ్వానిస్తే ఈ రాత్రి వేళ నీ యొక్క హృదయం ఇంటిలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకోసమే యేసు ప్రభుల వారు అంటున్నారు కదా, నీవు చేసిన ప్రతి పాపము, ప్రతి దోషములు కూడా సిలువలో నీ కొరకు, నా కొరకు, మనందరి కోసం ఏ భేదం లేదండి. అందరూ అంతటా మారు మనసు పొంది మనసును మార్చుకొని క్రీస్తు ప్రభుల వారికి ఆ వారికి హృదయంలో, మన హృదయంలోనికి స్థలం ఇవ్వాలని ఆయన కోరుకొని పరలోకం నుంచి లోకానికి వచ్చి మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద వేసుకొని ఇదిగో యెరూషలేములో ఆయనను పట్టుకొని చంపటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ క్రీస్తు ప్రభుల వారు అన్నాడు కదా, నా బిడ్డల కోసమే నేను చనిపోతున్నాను, నా బిడ్డల కోసమే నేను చనిపోతున్నాను. నా బిడ్డలైన వారు నా ఇంటిలో ఉండాలి, నేను వారితో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే వారి పాపముల నిమిత్తమై నా మీద వేసుకొని ఆ గొల్గోతు కొండకు మీదకు తీసుకువెళుతున్నాను. సిలువను మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. యేసయ్యను కొడుతూ ఉన్నారు. యేసు ప్రభుల వారిని కొరడాల చేత ఆయనను వీపిని చాలవలె దున్నుతూ ఉన్నారు. ఆయనకి వీపిని చాలవలె దున్నుతున్నప్పటికీ మౌనం వహించి, నా బిడలైన వారు నా యొద్దకు వస్తే బాగుండు, నా బిడలైన వారి హృదయంలోకి నన్ను చేర్చుకుంటే బాగుండు, నేను పరిశుద్ధుడును, పాపము లేని వాడును, నా రక్తము చేత వారిని కడుక్కోవాలని నేను కోరుకుంటున్నాను, నా రాజ్యములో వారిని చేర్చుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పి యేసయ్య ఆ దెబ్బలన్నీ కూడా ఆయన భరించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. రాణులు వారు కాళ్ళతో తన్నుతూ ఉన్నారు. ఆ రాణులు వారు కాళ్ళతో తన్నుతున్నప్పటికీ ప్రక్కట ఎముకలు స్థానము తప్పిపోతూ ఉన్నాయి. అప్పుడు కుమారుడు తండ్రితో చెప్తూ ఉన్నాడు, తండ్రి తండ్రి తండ్రి, నా ఎముకలు స్థానము తప్పిపోతూ ఉన్నాయి, నా ఎముకలు స్థానము తప్పిపోతూ ఉన్నాయి. ఇదిగో సింహముల వలె నోళ్ళు తెరిచి ఉన్నారు, వీళ్ళంతా కుక్కల వలె ఇదిగో చుట్టుముట్టి ఉన్నారు అని చెప్పినప్పుడు తండ్రి అంటున్నాడు కదా, కుమారుడా, అయ్యా కుమారుడా, ఈ బిడ్డల కోసమేనయ్యా, ఈ బిడ్డల కోసమేనయ్యా నేను పంపింది. ఈ బిడ్డలు నా పిల్లలయ్యా, నా రాజ్యంలో ఉండాలయ్యా, ఈ పిల్లల కోసమేనయ్యా నేను పంపిన్నాను అని అంటే కుమారుడు అన్నాడు, తండ్రి నీ చిత్తమే నెరవేరుస్తాను, నీ చిత్తమే నేను నెరవేరుస్తాను, నా చిత్తమొద్దు, నీ చిత్తమే నేను నెరవేరుస్తానని చెప్పి క్రీస్తు ప్రభుల వారు ఆయనను ఆ సిలువను 13 సార్లు పడింది, 13 సార్లు పడింది. ఆ శిరస్సు మీద ముండ్ల కిరీటం అదుముతా ఉంటే
ఆ ముండ్లన్నీ కూడా శిరస్సులోనికి దూసుకొని వెళ్ళిపోయి రక్తము కారిపోతా ఉంటే, ఆ ముఖం మీద ధారలై కారుతా ఉంటే ఉమ్మి పూసేవారు ఉమ్మి పూస్తున్నారు. అయ్యో అయ్యో, చెక్కుముకి రాయి వలె మార్చబడుతున్నాడు మనకి ముఖము. మనుషులు చూడని నల్లవాడుగా మార్చబడిపోతా ఉన్నాను. స్వరూపమైన కోల్పోయాడు ఆయన. అమ్మ, నీ కోసం నా కోసమే నీ మార్గమును సరళము చేయాలని, సంవత్సరమంతలో కూడా ఆయనను నీతో ఉండాలని కోరుకొని ఆయన నీ కొరకు నా కొరకు నలిగిపోయి గొల్గొతా కొండ మీదకి వెళ్ళిపోయాడు. గొల్గొతా కొండ మీద సిలువను మోయలేక పడిపోయినప్పుడు ఎత్తి సిలువ మీనేశారు. ఆ రెండు రెక్కలు చాచి ఆ సిలువను మీద పెట్టి బలవంతులైన వారు లాగుతూ సిలువ మీద పెట్టి, ఆ సిలువ మీద పెట్టిన చేతుల్లో అరిచేతుల్లో 6 అంగుళాలు కలిగిన మేకును కొడతా ఉంటే నా యేసయ్య చేతులు గడగడ గడగడ వణికిపోతూ ఉన్నాయి. గడగడగడ వణికిపోతూ ఉన్నాయి. రక్తము చిందిస్తా ఉన్నది. ఆయన కాళ్ళను లేపి ఆ కాళ్ళలో ఒకదాని మీద ఒకటి పెట్టి కొడతా ఉంటే, ఎందుకు చేతులు గాయాలు, కాళ్ళల్లో చేతులు, కాళ్ళల్లో గాయములు ఎందుకోసమంటే నీ మార్గము సరళమైనది కాదా, నీ మార్గములో దుష్టత్వం ఉన్నది, నీ మార్గములో పాపం ఉన్నది. నీ పాపము చేయటానికి పరిగెత్తిన నీ కాళ్ళు నిమిత్తమై యేసయ్య కాళ్ళు అప్పగించాడు. నీ చేతులతో చేసిన ప్రతి పాపముల నిమిత్తమై యేసుప్రభు వారికి చేతులు అప్పగించాడు. నీ తలలో ఆలోచన ద్వారా, తప్పుడు ఆలోచన ద్వారా కలిగిన నీ శిరస్సుకు బదులుగా ఆయనకు శిరస్సును అప్పగించాడు. ఈరోజు నా యేసయ్య అంటున్నాడు, ఈ సంవత్సరమైనా అమ్మా 2026 సంవత్సరంలోకి నేను ప్రవేశింపచేశాను. ఎంతో మంది, వేల మంది చనిపోయారు. కానీ నిన్ను బ్రతికించుకున్నది ఎందుకు తెలుసా? నీవు నా బిడ్డగా నాతో నా రాజ్యములో ఉంటావని నేను కోరుకొని నేను ఎదురు చూస్తూ వస్తున్నానమ్మా. ఈ రోజైనా నీ హృదయంలోనికి నన్ను చేర్చుకుంటావా? నా రక్తముతో నేను కడగడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైతే ఈ రాత్రి వేళ యేసయ్యా నీవు కావాలయ్యా, అయ్యా నా మార్గములో అయ్యా ముండ్ల తుప్పలు ఉన్నాయి, ప్రభువా నన్ను మన్నించయ్యా, అయ్యా ఈ పాపమునికి ముళ్ళు ఉన్నాయి ప్రభువా, అయ్యా నన్ను క్షమించండి అని నువ్వు అనగలిగితే ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభుల వారు, ఆయనకి కులమత భేదం లేదండి, ఆయన అందరికీ ప్రభు కనుక ఆ ప్రభుల వారు రాజ్యములో నీవు ఉండాలని కోరుకొని రాత్రి ప్రభు అడుగుతున్నాడు. ప్రభుకు స్థలం ఇస్తావా? ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా అటు ఇటు చెడవద్దు, లేచి వెళ్ళొద్దు. ఒక్క నిమిషం ప్రభుతో సహవాసం, ప్రభుతో మాట్లాడతావా? ఈ రాత్రి వేళ యేసయ్యా, నిర్మల వారి కుటుంబంలో నువ్వు ఉన్నావు, చెప్పుకోవడానికి నువ్వు ఉన్నావని చెప్పి అయ్యా ఈరోజు చెప్పిందయ్యా, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడేవయ్యా. యేసయ్యా నా ఇంట్లోనికి రండి నాయనా. అయ్యా నా యొక్క ఈ సంవత్సరములు గతించిపోతూ ఉన్నాయి, ఏ క్షణాన నేను చనిపోతున్నా నాకు తెలియదు. యేసయ్యా నా ప్రాణం ఎప్పుడు బయటకు వచ్చిందో తెలియదు, నాకు తెలియదు. అయ్యా ఈ రాత్రి వేళ నా హృదయంలోకి రండి, నేను పాపిని ప్రభువా అని చెప్పగలుగుతావా? నువ్వు చెప్పగలిగితే యేసు ప్రభువు వారు ఆయన రక్తముతో నిన్ను కడగాలని, ఆయన బిడ్డగా చేర్చుకోవాలని కోరుకుంటున్నాను. కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, ఆయన నీ కొరకు నా కొరకు వేలాడిన యేసు ప్రభువు తులువల మధ్యలో దొంగల మధ్య వేలాడుతున్న యేసయ్యా, బలి అయిన యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అనాలోచన చిన్న ప్రార్థన చేసుకో. ఆయన నిలువెల్ల కరిగిపోయిన వాడుగా ఉన్నాడు. ఆయన అలసిన దేహంతో ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు కరిగిపోయిన
అన్నాడు. ఎంతో అలసితివా సిలువలో, ఆ సిలువలో, నీ సిలువలో నా సిలువను మోసుకొని వెళ్ళిన యేసు ఈ రాత్రి నేను ప్రేమతో అడుగుతున్నాడు. ఒక్కసారి ఒక్కసారి యేసయ్యా యేసయ్యా, అవును పాపి కొరకు అవునయ్యా అవునయ్యా, అవును సిలువ భారమైన సిలువను మోసుకుంటూ వెళ్ళినాడు. చేయని నీవు ఈ ఘోర పాపి పాపులమైన నీ కోసం నా కోసమే కదా భారభరితమైన సిలువను మోసుకుంటూ వెళ్ళిన యేసు ఆయన మోయలేక ఆయన వీపంత చాళ్ళవలెత్తున్నది. సుందర దేహమును చెల్లని చీల్చెని ఈ రాత్రి వేళ సుందర దేహమును యేసయ్య నీ దగ్గరికి వచ్చాడు. నీ ముందు నిలబడి ఆయన అడుగుతున్నాడు, అమ్మా అయ్యా కల్వరి సిలువలో నీ కోసం ఇదిగో ఈ రాత్రి వేళ యేసయ్య నాకు కావాలి, యేసయ్య నన్ను కడుగయ్యా, నేను పాపిని ప్రభువా అని చెప్పగలుగుతావా? ఇంకా కూడా రక్షించబడిన తర్వాత దేవుని స్తుతించకుండా ఉంటే, ఆయనను దేవుడుగా నువ్వు గుర్తెరగకపోతే, ఈ రాత్రి వేళ నేను గుర్తెరుగుతున్నాను, నా దేవుని నేను స్తుతిస్తానని చెప్పేవారు ఎవరైనా ఉంటే మీకు కూడా హస్తం చూపించండి. ఇది అనుకూలమైన సమయం, ఇది అనుకూలమైన సమయం, ఇది నీ ఆత్మకు రక్షణ దినం. అమ్మా అయ్యా సిగ్గుపడనక్కర్లేదు. రక్షించబడిన నీవు దేవుడు చేసిన మేలులు గుర్తెరగక నువ్వు విడిచిపెట్టి దేవుని స్తుతించకుండా ఆరాధన చేయకుండా ఒకవేళ వాయిదాలు వేస్తున్నావా, రేపటి సమయం నీది కాదు, రేపటి దినం నీది కాదు. ఈరోజు ప్రభువు చెప్పు, ప్రభువా నా కుటుంబంలో నా బిడ్డల పట్ల చేసిన మేలులు నేను తలపోస్తూ నేను స్తుతి కూటమిని ఏర్పాటు చేసుకొని నేను నిన్ను మహిమపరుస్తానయ్యా అని చెప్పి వారు ఇంకెవరైనా ఉన్నారా? ఈ రాత్రి వేళ నాకు యేసు ప్రభువారు కావాలి, యేసయ్యా నీ రక్తము చేత నన్ను కడగయ్యా అని చెప్పగలిగిన వారు ఉంటే దయచేసి నీ కుడి హస్తం ఎత్తండి. ఎవరైనా ఉన్నారా? దేవుని స్తోత్రమా. ఎవరు కళ్ళు తెరవద్దండి. దేవునితో సమాధాన పడే సమయం ఇది, దేవునితో మాట్లాడే సమయం ఇది. నీవు మాట్లాడకుండా ఎవరి వైపు చూడవద్దు, నిన్ను నీవు చూసుకుందాం. దేవుని యొక్క రాజ్యములోనికి నువ్వు వెళ్ళగలవా? దేవుని యొక్క రాజ్యములోనికి వెళ్ళగలవా? దేవుని యొక్క పుణ్యలోకములోనికి నువ్వు వెళ్ళాలంటే యేసు రక్తంలో నువ్వు కడగబడాలి. ఈ రాత్రి వేళ కడుక్కోవడానికి ఇష్టపడతావా? యేసయ్య నేను కడుక్కుంటాను, యేసును కావాలి అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? అమ్మా దేవుడు నిన్ను ఆస్వాదించునుగాక, దేవుడు నిన్ను పరలోక రాజ్యములకు సిద్ధపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తున్నాను. దేవుని వందనాలు అయ్యా. దేవుడు నిన్ను ఆస్వాదించునుగాక, దేవుడు నీ యొక్క కోరికను సఫలపరచునుగాక ఈ సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడవైన మా తండ్రి, దయగలిగిన మా రాజా నీకు వందనాలు. ఈ రాత్రి వేళ మా ప్రియులు నీ బిడ్డలు నాయన రాజశేఖర్, నిర్మల తన కుటుంబంలో చేసిన కార్యములు బట్టి మిమ్మల్ని స్తుతించగలిగిన కృప దయచేసినందుకు వందనాలు. యోబు తన జీవితంలో ప్రభా ఎన్నో శ్రమలు శోధనలు వచ్చినప్పటికీ
నిరీక్షణ విడవలేదు నాయన. నా దేవుడు నాతో ఉన్నాడని చెప్పాడు కనుక మా ప్రభువా నీతో చెప్పుకున్నాడు. నా దేవా నా దేవా అని చెప్పగలిగాడయ్యా. ఈ రాత్రి వేళ అయ్యా ఈ మాటలందరూ పలకలని కోరుకుని వచ్చావు అయ్యా. ఈ స్థలమునికి వచ్చావు, నీకు వందనాలు నాయన. ఎందరైతే ఈ ప్రభువా నిన్ను అంగీకరించారో, ఎందరైతే చేసిన మేలులు బట్టి నిన్ను స్తుతించాలని ఆశించారో, వారి కుటుంబాలలో నీ యొక్క మేలులు పరిపూర్ణము జరుగునుగాక. వారి కుటుంబాల నీ ఆశీర్వాదంలో కుమ్మరించబడునుగాక. అయ్యా ప్రతి బిడ్డలైన వారి యొక్క కుటుంబాలలో నీ ప్రకాశమైన వెలుగును ప్రకాశింపచేసి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు క్రీస్తు దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థన చేసి వినిమ తడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.